షో దట్ రూట్ 5 ఆన్ ఏ నంబర్ లైన్. రూట్ 5ని నంబర్ లైన్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? సపోజ్ ఇది నంబర్ లైన్. సో పాజిటివ్ నెంబర్స్ తీసుకుందాం. 0 1 2 3 4 5. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ 5, రూట్ 5 ఓన్లీ. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 రూట్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 రూట్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2, square root of 5 root 5. So this is the number line. We have taken the positive numbers from 0 to 5. సో మనం రూట్ 5ని నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ ఇది చేయాలి. రూట్ 5ని రిప్రజెంట్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం తెలుసుకుందాము అంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అంటే ఏంటి అనేసి తెలుసుకుందాం. పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఎక్కడ అప్లై చేస్తారు? పైథాగరస్ థీరం ఈజ్ అప్లైడ్ టు ఓన్లీ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పైథాగరస్ థీరం ఈజ్ అప్లైడ్ టు ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సపోజ్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎలా చెప్తాము? ఇక్కడ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. This is A, B, C. లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. లాంగెస్ట్ సైడ్ అంటే ఏంటి? లెంత్ జాస్తి ఉండేది. ఏది ఉంది? AC. సో లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ హైపోటనస్. దీన్ని ఏమంటాం? BCని ఏమంటాం? సైడ్. ABని ఏమంటాం? సైడ్. సో పైథాగరస్ థీరం ఏం చెప్తుంది అంటే లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే హైపోటనస్. హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే స్క్వేర్ ప్లస్ దిస్ వన్ సైడ్ స్క్వేర్. సో హైపోటెనస్ అంటే ఇక్కడ ఏముంది? ఏసీ. ఏసీనే కదా హైపోటెనస్ సైడ్. ఏది? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఈ థీరం యూజ్ చేసుకొని మనం ఇప్పుడు రూట్ 5ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు నంబర్ లైన్ మీద చూద్దాం. ఫస్ట్ మనము నంబర్ లైన్ రిప్రజెంట్ చేయడానికి ఫస్ట్ ఒక లైన్ వేసుకుందాం. సో ఫస్ట్ ఒక లైన్ వేసుకుందాము. దాంట్లో పాజిటివ్ నెంబర్సే తీసుకుందాం. సో దిస్ ఈజ్ లెట్ బి దిస్ 0 1 2 3 4 5 ఇలా తీసుకుందాం. సో మనకి ఫస్ట్ ఏం కావాలి? రూట్ 5 అనేది ఎలా రిప్రజెంట్ చేయాలి? రూట్ 5 అనేది రావాలి అంటే ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చూద్దాం. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. నేనేం చెప్పినాను? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండాలి హైపోటెనస్ స్క్వేర్. హైపోటెనస్సే మనకి రూట్ 5 ఉండాలి. హైపోటెనస్ రూట్ 5 ఉండాలి అంటే ఇది ఏబిసి. ఏసీ అనేది రూట్ 5 రావాలా? ఏసీ రూట్ 5 రావాలి అని అంటే ఏబీ సైడ్ ఎంత ఉండాలా? బీసీ సైడ్ ఎంత ఉండాలా? గెస్. ఏసీ రూట్ 5 అంటే ఏబీ ఎంత ఉండాలి? బీసీ ఎంత ఉండాలి? సో మనం సపోజు ఏబీ 1 తీసుకో, బీసీ కూడా 1 తీసుకున్నాము అని అనుకుంటే సో ఏసీ స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేస్తాం. ఏబీ స్క్వేర్ ఎంత వస్తుంది? 1 స్క్వేర్. బీసీ స్క్వేర్ ఎంత అనుకున్నాం? 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ ఈజ్ 1, 1 ప్లస్ 1 2 వచ్చింది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఏసీ ఈజ్ టు రూట్ 2. మనకి రూట్ 2 వస్తుంది. సో ఏబీని 1 యూనిట్, బీసీని 1 యూనిట్గా తీసుకుంటే రూట్ 2 వచ్చింది. కానీ మనకు రూట్ 5 రావాలి. రూట్ 5 రావాలంటే ఏబీ ఎంత తీసుకోవాలి? బీసీ ఎంత తీసుకోవాలా? సో ఇప్పుడు మనము ఏబీ 2 తీసుకుందాం, బీసీ 1 తీసుకుందాం. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ తెలీదు. ఏబీ ఎంత తీసుకున్నాం? ఇది 2, ఇది 1. సో 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4. 1 స్క్వేర్ ఈజ్ 1. సో 4 ప్లస్ 1 5. సో ఏసీ స్క్వేర్ ఈజ్ 5. ఏసీ ఎంత వస్తుంది అప్పుడు? స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉండేది ఈ పక్కకు వస్తే ఏమవుతుంది? రూట్ 10. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 5. సో మనకు వచ్చింది. సో ఏబీ అనేది 2 తీసుకొని బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే ఆటోమేటికలీ హైపోటెనస్ రూట్ 5 వస్తుంది. సో దీన్ని బేస్ చూసుకొని ఇప్పుడు మనము నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం. సో
ఏసీ అనేది 2 వచ్చింది కదా, ఏసీ ఈజ్ 2 అండ్ బీసీ 1 వచ్చింది. దీన్ని యూస్ చేసుకొని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ 2 యూనిట్స్ తీసుకోవాలి. సో లేదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2 యూనిట్స్ ఉంది. సో దిస్ ఈజ్ 2 యూనిట్స్. మనము ఏబీని 2 తీసుకోవాలి. సో లెట్ ఏబీని 2 యూనిట్స్ తీసుకుందాం. ఎంత ఇది? సో దీన్ని 0 అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం. సో ఎంత వచ్చింది? ఇది 2 యూనిట్స్, 2 యూనిట్స్ లేదా 2 సెంటీమీటర్స్ తీసుకుందాం ఫ్రమ్. సో దీన్ని OA అనుకుందాం. మళ్ళీ ఏ నుంచి బీకి 1 యూనిట్ ఉండాల. సో ఏ నుంచి బీకి ఎంత ఉండాలా? 1 యూనిట్. ఇది 1 యూనిట్ అంటే 1 సెంటీమీటర్. సో మనం ఏం చేయాలా? 2 సెంటీమీటర్స్ వచ్చింది, 1 సెంటీమీటర్. దీన్ని చేద్దాం, దీన్ని జాయిన్ చేద్దాం. దేన్ని? ఓబీని జాయిన్ చేయండి. జాయిన్ ఓబీ. సో మనము ఓబీని జాయిన్ చేసాం. ఓబీని జాయిన్ చేశాక మనం ఏం తీసుకోవాలా? కంపాస్ తీసుకొని సెంటర్ ఓ దగ్గర పెట్టుకోవాలా. సో కంపాస్ తీసుకొని ఓ దగ్గర పెట్టుకొని ఓబీ యొక్క డిస్టెన్స్ తీసుకోవాలా. ఓబీ డిస్టెన్స్ తీసుకొని సో విత్ ద సెంటర్ we have to keep the compose on the center O with the length of OB. draw an arc వేయాలి. ఎలా వేయాలి? ఈ ఆర్క్ ఈ నంబర్ లైన్ని టచ్ అయ్యేలాగా వేయాలి. ఎక్కడైతే టచ్ అవుతుందో, ఈ నంబర్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఈ పాయింట్, దిస్ పాయింట్ ఏమి అంటే √5. దిస్ ఈజ్ √5 పాయింట్ ఆన్ ద నంబర్ లైన్. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ మనం రాస్తే మీకు అర్థమవుతుంది స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి? టేక్ ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్, ఏబి ఎంత? ఏబి ఇక్కడుంది ఏ. సో ఏబి ఈ లెంత్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ లెంత్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాము అయ్యాక? జాయిన్ ఓబి యూజింగ్ స్కేల్ ఆర్ రూలర్. ఓకేనా? జాయిన్ ఓబి. నెక్స్ట్ స్టెప్ ఏమి? జాయిన్ చేశాక టేకింగ్ కంపోజ్ keep on the center O and with the length ఎంత తీసుకున్నాము? OB length. with the length OB draw an arc. ఎక్కడ పెట్టుకొని? ఓ దగ్గర పెట్టుకొని మనము OB తీసుకొని ఇలా ఆర్క్ వేసాం. ఆర్క్ ఎలా కావాలి? డ్రా an arc which touches the number line టచ్ అయ్యేలాగా మనం మార్క్ వేయాలి. ఇక్కడ నంబర్ లైన్ టచ్ అవుతుంది. సో ఆ పాయింట్, ద పాయింట్ విచ్ టచెస్ ద నంబర్ లైన్ ఈజ్ √5. దాన్ని మనము √5 అనేసి అని అంటాం. సో ఈ స్టెప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం యూస్ చేసాము? పైథాగరస్ థీరం యూస్ చేస్తాం. పైథాగరస్ థీరం అనేది రైట్ యాంగిల్లోనే యూస్ చేస్తారు. ఓఏ అనేది 2 సెంటీమీటర్స్ తీసుకున్నాం, ఏబి అనేది 1 సెంటీమీటర్ తీసుకున్నాం. సో ఏబి ఈజ్ 1 సెంటీమీటర్, ఓఏ ఈజ్ 2 సెంటీమీటర్. ఆబ్వియస్లీ ఓబి ఎంత వస్తుంది? √5 వచ్చింది. సెంటీమీటర్ అని అనుకోవచ్చు, లేకపోతే యూనిట్స్ అన్న తీసుకోవచ్చు.